హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీ లైఫ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? చాలామంది హెల్తీ బాడీ, ఒక హ్యాపీ అయిన ఫ్యామిలీ, డబ్బుల గురించి కష్టపడకుండా ఉండే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ని ఇష్టపడతారు. ఇప్పుడున్న కరెంట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి పోవడానికి 4 పిల్లర్స్ అయిన హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, హ్యాపీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇష్టపడతారు. నిజంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, ఇదంతా మీరు అచీవ్ చేయనవుతుందా? మీరు చేయగలరా? ఇన్ని రోజులు వాటి కోసం ఆశపడుతున్నారు, ఓకే, బట్ ఎగ్జిక్యూట్ చేయనవుతుందా? మైండ్లో డౌట్ వచ్చింది కదా, మన వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నారు కదా. ఇదే మనలో ఉండే ప్రాబ్లం. మనము ఎక్కువగా మాట్లాడని ఇంట్రావర్ట్ అయినా సరే, అధికంగా మాట్లాడే ఎక్స్ట్రావర్ట్ అయినా సరే, ఒక మనిషిలా మీరు ప్రపంచంతో మాట్లాడే కంటే మీలో మీరు ఎక్కువగా మాట్లాడుకుని ఉంటారు. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చూడండి, మీ మనసులో ఏం ఆలోచిస్తారంటే వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఏదో ఒకటి మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మీరే మీలో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఎలా ఈ టైం స్పెండ్ చేస్తున్నామని ఆలోచించారా? మనం కొంచెం పాజిటివ్ గానే ఆలోచించవచ్చు, కానీ మనుషుల్లా మనం 77% నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నాము. బ్రో, వీడియో చూశాక 1 నుండి 7 రోజుల వరకు మీరు చెప్పినవన్నీ పాటిస్తూ అన్ని చేస్తూ ఉంటాము, కానీ తర్వాత మెల్లిగా ఏమి చేయకుండా మునుపటి స్టేజ్కి వెళ్ళిపోతున్నాము. దీనికి చాలా మంది చెబుతారు, మోటివేషన్ అనేది ఒక టెంపరీ విషయం, కానీ డిసిప్లిన్ అనేది ఒక పర్మనెంట్ అయిన విషయం. అంటే డిసిప్లిన్లో మనం ఒక విషయం నచ్చినా నచ్చకపోయినా ఆ పనిని డైలీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటాము. ఎలా అంటే మిలిటరీ వాళ్ళు ఎలా అయితే డిసిప్లిన్గా ఉంటారో అలా అప్పుడు మనకు సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఎక్స్టర్నల్ మోటివేషన్ ప్లస్ డిసిప్లిన్తో కలిపి ఈ వీడియోలో చెబుతున్నది మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్లో గొప్ప చేంజెస్ని చూడవచ్చు. ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది మీ లైఫ్లో ఒక మంచి స్టార్ట్ని ఇస్తుంది. ఎలా అంటే ఒక బైక్ని కిక్ చేసి స్టార్ట్ చేసేలాగా, లేదంటే కార్ని కీతో స్టార్ట్ చేసేలాగా స్టార్టింగ్లో మాత్రమే హెల్ప్ చేస్తుంది, కానీ చాలా దూరం తీసుకెళ్ళలేదు. కానీ డిసిప్లిన్ ప్లస్ హ్యాబిట్స్ అనేవి ఒక బండిని నడపడానికి స్టార్టింగ్ స్టేజ్లో మనకు బండి నడపడానికి కష్టంగా ఉన్నా దానిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే మనం బాగా బండిని నడపగలుగుతాము. ఇన్ని చేసినా ఒక బండి నడవాలంటే ముఖ్యమైనది ఫ్యూయల్, ఇంజిన్లో పవర్. ఇవి లేకపోతే బండిని నడపలేము. ఫ్యూయలే వేయకపోతే బండి అనేది కదులుతుందా? కదలదు కదా. ఇదే మన అందరిలో ఉన్న ప్రాబ్లం. ఎక్స్టర్నల్ మోటివేషన్ దొరికినప్పుడు బండిని ఎలా గేర్లో పెట్టి స్టార్ట్ చేసి మూవ్ చేస్తారో అదేవిధంగా ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మీ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ప్రయాణాన్ని మొదలుపెట్టి కొన్ని రోజులకి ఆపేసి మాకు రిజల్ట్ తెలియట్లేదు అని చాలామంది చెబుతుంటారు. ప్రయాణానికి ఏమి కావాలి అని మీకు తెలుసు, అంటే డిసిప్లైన్గా ఏ హ్యాబిట్స్ అలవర్చుకోవాలని మనకు తెలుసు, కానీ అవి మనం చెయ్యము. బండికి ఎలా అయితే ఇంటర్నల్గా ఫ్యూయల్ అవసరమో మనకు కూడా ఇంటర్నల్గా ఒక మోటివేషన్ అవసరం. మీ మనసులోనే ఒక ఇంటర్నల్ మోటివేషన్ మొదలవ్వాలి. మీకు మోటివేషన్ ఇచ్చే వీడియోస్ చేసేవాళ్ళు మీ పక్కన కూర్చొని టైంకి ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పలేరు కదా. ఒక వీడియో నుంచి మోటివేషన్ కలిగిన వెంటనే మీ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దానికి కావాల్సిన ఫ్యూయల్ అనేది మీలో ఉంటేనే మీరు ఆశపడిన చోటికి చేరగలరు. ఈ ఫ్యూయల్ అనేది మీ మైండ్లోకి ఎలా రాగలదు అనేదే ఈ వీడియో. ఇది వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ అనే బుక్ నుంచి తీసుకోబడినది. రండి స్టార్ట్ చేద్దాం. సెంధిల్, ఆకాష్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో పక్కన నేబర్స్గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఒకటిగా చదువుకున్నారు, ఆడుకున్నారు. అది చేయాలి, ఇది చేయాలి అని పెద్ద డ్రీమ్స్తో కలిసి పెరిగారు. బ్యాచిలర్ డిగ్రీ వరకు వీరిద్దరూ ఒకటిగా చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఆకాష్ పక్కన సిటీలోకి వెళ్ళి చదవడం వలన వీరి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ అనేది విడిపోయింది. ఆకాష్కి ఆ సిటీలోనే జాబ్ దొరకడం వలన అక్కడే జాబ్ చేసుకుంటూ జాబ్ సైకిల్లో చిక్కుకున్నాడు. అయినా సెంధిల్ ఒక చిన్న కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బాగా సంపాదించుకొని ఆ నాలెడ్జ్తో చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ కొరకు యాక్షన్ తీసుకున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు విడిపోయిన వీళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఆకాష్ ఒకసారి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత క్యాజువల్గా ఫోన్లో యూట్యూబ్ చూస్తూ అందులో సెంధిల్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఇంటర్వ్యూ ఇస్తున్న ఒక వీడియో చూస్తాడు. సెంధిల్ని
తిరిగి చూసినప్పుడే చిన్నప్పుడు పెద్ద అయ్యాక ఏమేం చేయాలని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ ఆకాష్కి గుర్తు వస్తాయి. ఈ 7 సంవత్సరాల టైం పీరియడ్లో నేను మాత్రమే ఎందుకు ఇలా అయిపోయాను, వాడు మాత్రం ఎలా సక్సెస్ అయ్యాడు అంటూ ఆకాష్కి క్వశ్చన్ మైండ్లో రావడం మొదలయ్యాయి. నేను కూడా వాడిలాగే ఆశపడ్డాను కదా, కానీ నేను మాత్రం ఎలా సంపాదించలేకపోయానంటూ ఆకాష్కి చాలా క్వశ్చన్స్ మైండ్లో మొదలయ్యాయి. సెంధిల్ నా ఫ్రెండే కదా, వెళ్ళి వాడిని కలిసి అన్నీ తెలుసుకోవాలని చాలా సంవత్సరాల తర్వాత తన హోమ్ టౌన్కి వెళ్ళి సెంధిల్ని మీట్ అవుతాడు. సెంధిల్ని కలిసి పాత జ్ఞాపకాలను ఇద్దరు స్నేహితులు చాలాసేపు నెమరు వేసుకుంటారు. ఆకాష్ సెంధిల్ని చూసి, ఎలా నువ్వు మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయగలిగావు, నేను మాత్రం జాబ్కి వెళ్ళి వచ్చాక టెన్షన్గా టైర్డ్గా ఉంటుంది, అలా పడుకొని నిద్రపోతాను. అన్నీ చేయాలని కోరిక ఉంటుంది, కానీ కంటిన్యూస్గా ఏది చేయలేకపోతున్నాను. నేను నా లైఫ్లో ఎలాంటి చేంజ్ తీసుకొస్తే నేను అన్నీ సరిచేసుకోగలను చెప్పమని అడుగుతాడు. సెంధిల్ నాకు కూడా ఇదే సమస్య ఉన్నింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మొదటి సంవత్సరంలోనే నేను అన్ని ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా, కానీ చేయలేకపోయా. ఏ విషయం మొదలుపెట్టినా మ్యాక్సిమం 2 వారాలు చేసేవాడిని. ఆ తర్వాత యూజువల్ రొటీన్ లైఫ్ స్టైల్కి వచ్చేసేవాడిని. అప్పుడు సెల్ఫ్ మేనేజ్మెంట్ సీక్వెన్స్ అని ఒక బుక్ సమరీ గురించి ఒక ఛానల్లో చూశాను. అందులో బిహేవియర్స్, ఫీలింగ్స్, యాటిట్యూడ్, ప్రోగ్రామింగ్, బిలీఫ్స్ అని 5 విషయాలు మార్చుకోవడానికి సహాయపడింది. ఈ 5 విషయాలు మార్చిన తర్వాత ఎక్స్టర్నల్ మోటివేషన్తో డిసిప్లైన్గా మనం అనుకున్నవి ఎలా సాధించాలని తెలుసుకొని వాటిని పాటించి సాధించాను. ఏంటి సెల్ఫ్ మేనేజ్మెంట్ సీక్వెన్సా అంటూ, యాటిట్యూడ్, బిహేవియర్ అంటూ ఏదేదో గడగడ చెప్పేశావు, దీని గురించి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అప్పుడు సెంధిల్, ఎగ్జాంపుల్కి మీకు ఒక హెల్తీ అయిన బాడీ కావాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నీకు ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండాలో చెప్పు. కరెక్ట్ అయిన డైట్ తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, అంతే కదా. ఆకాష్ అవును అంతే అని చెప్తాడు. అయితే నువ్వు ఈ ఎక్సర్సైజ్ డైట్ చేయగలిగావా అంటే, లేదురా, మ్యాక్సిమం 1 వారం చేస్తాను, ఆ తర్వాత చేయలేకపోతున్నాను. అది విన్న సెంధిల్, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావో ఆలోచించావా? ఏమో తెలియదు, కొన్ని రోజులు మోటివేషనల్గా ఉంటాను, ఆ తర్వాత ఆ ఫీలింగే రాదు. ఒక్కొక్క రోజు అసలు లేవడానికే బద్ధకమై అట్లే స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ నిద్రపోతాను. రేపు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాను, కానీ మళ్ళీ చేయలేకపోతాను. అవును, నువ్వు చెప్పిన దానిలోనే నీకు కావాల్సిన ఆన్సర్ ఉంది. నీ ఫీలింగ్స్ సరిగా లేనందువలన నువ్వు ఉండాలనుకున్న బిహేవియర్లో ఉండలేకపోతున్నావు. ఇంటర్నల్గా నీ మనసులో ఎక్సర్సైజ్ చేయడం ఒక కష్టమైన, ఇష్టం లేని పనిగా మనసులో ఫిక్స్ చేసుకున్నావు. అందుకే ఎక్సర్సైజ్ చేయాలనే ఫీలింగ్స్ నీకు రావడం లేదు. ఆ ఫీలింగ్ నీకు ఎందుకు వచ్చిందంటే లేజీ యాటిట్యూడ్ వలన. అవునురా, కరెక్ట్గా చెప్పావు. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా బాడీ అంతా ఎక్కువ పెయిన్స్ వస్తాయి, మరుసటి రోజుకి పెయిన్స్ అలానే ఉంటాయి. అందుకే నాకు దానిపైన ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది. దీనిని మార్చాలంటే ఏం చేయాలి? దీనికి నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోవాలి. అప్పుడే దానికి తగినట్లు నీ యాటిట్యూడ్ అనేది మారుతుంది. నువ్వే ఒకసారి ఆలోచించి చూడు. జిమ్కి వెళ్తే నీకు పెయిన్స్ వస్తున్నాయి అంటున్నావు కదా, కానీ చాలామంది జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, బాడీ ఎలా బిల్డ్ చేస్తున్నారు, ఆ విషయంలో ఎలా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆలోచించావా? వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని బట్టి జిమ్కి వెళ్ళినప్పుడు బాడీ పెయిన్స్ అనేది నార్మల్, సహజమే, మంచిదేగా అని వాళ్ళు నమ్మడం వలన దాన్ని స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. జిమ్కి వెళ్ళి ఇలా బాడీ పెయిన్స్ వచ్చేలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావని వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు. మరియు చూడడానికి బాగా అందంగా కనిపించాలనే ఒక బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకు ఉండడం వలన, అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే బాడీ బాగుంటుంది అని వాళ్ళు పూర్తిగా నమ్మడం వల్లనే జిమ్కి వెళ్ళడం, కరెక్ట్ డైట్ తీసుకోవడం అనే వాటిపైన వారికి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. కానీ నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? జిమ్కి వెళ్తే బాడీ పెయిన్స్ వస్తాయి, దానికంటే ఇలా ఇంట్లోనే ఉండిపోదాం, రిలాక్స్ అయిపోదాం, టైర్డ్గా ఉంది అంటూ నీ బిలీఫ్ సిస్టమ్ పూర్తి భిన్నంగా ఉంది. అందుకే నీకు నెగిటివ్ యాటిట్యూడ్ కలుగుతుంది, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంది. అదే నీ బిహేవియర్ని మారుస్తూ నిన్ను ఎలాంటి యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయకుండా అడ్డుపడుతుంది. కొంతమంది డాక్టర్స్ ఏదో ఎక్స్పెరిమెంట్ కోసం కొంతమంది పేషెంట్స్కి చిన్న చిన్న మాత్రలుగా చక్కెరని ఇచ్చి ఇది వేసుకుంటే నీకు ఉన్న వ్యాధులన్నీ నయమవుతాయని చెప్పినప్పుడు అది వారి మైండ్లో పూర్తిగా నమ్మడం వలన, దానిపైన వారి బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడం వలన యాక్చువల్గా ఆ మాత్రలలో ఎలాంటి మెడిసిన్ లేకపోయినా కూడా వాళ్ళకి నయమవుతుంది. దీనినే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అయినా కొంతమందికి ఎంత మంచి మందులు ఇచ్చినా కూడా, అది నిజంగా మందు ఉన్నా కూడా వాళ్ళ బిలీఫ్ సిస్టంలో పూర్తిగా నమ్మరు, అందుకే వారికి నయం కాదు. సో మన బిలీఫ్ సిస్టమ్ అనేది ఎంత ముఖ్యమైనదిగా ఉన్నది.
సో నమ్మకాన్ని మార్చడానికి ఏం చేయాలి? దానికి ప్రోగ్రామింగ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. మనుషులను మనం ఎక్స్టర్నల్గా చూసినప్పుడు అందరూ ఒకేలాగే ఉంటారు. అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, ఇలా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అందరికీ ఒకేలాగే ఉంటాయి. అంటే హార్డ్వేర్ అనేది అందరికీ ఒకేలాగే ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ సాఫ్ట్వేరే మనం డిస్కస్ చేసిన పర్సనాలిటీ, క్యారెక్టర్, బిహేవియర్ అనే విషయాలను రూపొందిస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ని మీరు మార్చాలంటే దాని యొక్క ప్రోగ్రామింగ్ని మీరు చేంజ్ చేయాలి. ప్రోగ్రామింగ్ని ఎలా మార్చాలి అని మీరు అడిగారంటే ఆథర్ ఈ బుక్లో చెప్పిన సెల్ఫ్ టాక్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఒక మనిషిగా ఈ ప్రపంచంలో ఎప్పుడు పుడతామో అప్పటి నుంచి మన బ్రెయిన్లోని ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళు మాట్లాడే విషయాలు, వాళ్ళు నమ్మే విషయాలు, ఇవన్నీ మనం విని ప్రపంచం అంటే ఇలానే ఉంటుందని మన బ్రెయిన్లో కొన్ని సెల్ఫ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని లోడ్ చేసుకుంటూనే ఉంటాము. ఉదాహరణకి చిన్న వయసు నుంచే గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్, బిజినెస్ అంటేనే రిస్క్ అంటూ విని ఈ విషయాలన్నీ మైండ్లో ఒక ప్రోగ్రామింగ్గా ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ని మార్చాలంటే మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు అందరితో టైం స్పెండ్ చేసే కంటే మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. అంటే ఒక రోజులో 50,000 నుండి 70,000 వరకు ఆలోచనలు మనము ప్రాసెస్ చేస్తున్నాము. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అండ్ రిపిటేషన్తో మాత్రమే మన ప్రోగ్రామింగ్ని మార్చి దాని నుండి బిలీఫ్ని మార్చి మన యాటిట్యూడ్ని మార్చుకోగలం. మన యాటిట్యూడ్ మారితేనే మన ఫీలింగ్స్ అనేవి మారుతాయి. దానివల్లనే మన బిహేవియర్ అండ్ యాక్షన్స్ మారుతాయి. అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్ చేయవచ్చు, సెల్ఫ్ టాక్తో ఎలా మన బిహేవియర్ని, యాటిట్యూడ్ని మార్చవచ్చు అని మీకు ఆలోచన రావచ్చు. దానికే ఆథర్ ఈ బుక్లో రాసిన 5 సెల్ఫ్ టాక్ లెవెల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ని 1 సంవత్సరంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే 1 సంవత్సరంలో 1 కోటి జనరేట్ చేసే బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారో, ఇలా మిమ్మల్ని ఎవరైనా ఛాలెంజ్ చేశారంటే ఆ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ థాట్లోనే మనం 50,000 కదా సంపాదిస్తున్నాం, మనం ఎలా 1 కోటి వర్త్ ఉండే బిజినెస్ చేయగలమనే ఆలోచనలు మొదలవుతాయి. దీనినే ఫస్ట్ లెవెల్ అంటారు. నెగిటివ్ యాక్సెప్టెన్స్ మెజారిటీ అయిన మనుషుల్లోని సెల్ఫ్ టాక్ ఈ ఫస్ట్ లెవెల్లోనే ఉంటుంది. అంటే ఏ విషయము కూడా వాళ్ళ కంట్రోల్లో లేదనే భావిస్తారు. లేదురా, సరేలే, నేను ఒక 25 లక్షలు పెట్టుబడి ఇస్తాను, దాన్ని పెట్టుబడి పెట్టి 1 crore వర్త్ బిజినెస్ స్టార్ట్ చేయని చెబితే అప్పుడు కూడా ఇది సరిగా లేదు, అది సరిగా లేదు అని కారణాలు వెతుకుతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సెకండ్ లెవెల్ ఆఫ్ నెగిటివ్ యాక్సెప్టెన్స్లో ఉన్నారు. అన్ని విషయాల్లోని నెగిటివ్స్ని కారణాలుగా చూపిస్తారు, లేదా ఆ నెగిటివ్ సిచ్యువేషన్ని అలానే యాక్సెప్ట్ చేస్తారు. సో దీనికి నెక్స్ట్ లెవెల్ రికగ్నైజన్ టు చేంజ్కి వెళ్ళాలంటే ఇందులో ఉన్న మనుషులు నెగిటివిటీని యాక్సెప్ట్ చెయ్యరు. ఇలా అంతా ఉండకూడదు, మారాలి అనే ఆలోచనతో ఉండడం వలన మారడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి డిఫరెంట్ స్టెప్స్ ట్రై చేస్తారు. మంచి మోటివేటివ్ వీడియో చూస్తారు. అంటే ఏదో ఒక విషయం చేయాలి అని వాళ్ళు ప్రయత్నించుంటారు, కానీ చేయలేకపోతారు. అందుకే మారాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే వాళ్ళలో మారాలి అనే ఒక సెల్ఫ్ టాక్ ఉండడం వలన ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తారు. ఇది లెవెల్ 1 కంటే ఒక బెటర్ స్టేజే. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏమంటే మెజారిటీగా చాలామంది ఈ స్టేజ్లోనే జీవితం అంతా ఉండిపోతారు. మారాలి అని అనుకుంటారు, ప్రయత్నిస్తారు, మళ్ళీ ఫస్ట్ లెవెల్కే షిఫ్ట్ అయిపోతారు. ఇలా లెవెల్ 1కి లెవెల్ 2కి మధ్యలో ఒక సైకిల్లా తిరుగుతూ ఉంటారు. కానీ నిజంగా మీ లైఫ్లో ఒక మార్పు రావాలంటే నెక్స్ట్ 3 లెవెల్స్పై మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. లెవెల్ 3 ఈజ్ డెసిషన్ టు చేంజ్. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటారు. అంటే వెయిట్ తగ్గాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా జంక్ ఫుడ్ తినకూడదు, జిమ్కి ఖచ్చితంగా వెళ్తాను, లేట్ నైట్ వరకు మొబైల్ చూడను అని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాక లెవెల్ 4లో బెటర్ వర్షన్ కొరకు పాజిటివ్ డిక్లరేషన్ని చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచనల్లో పాజిటివ్ థింకింగ్ మొదలు పెడతారు. నేను సిగరెట్ త్రాగే మనిషిని కాదు, నేను జిమ్కి వెళ్లకుండా ఉండను అంటూ వాళ్ళ సెల్ఫ్ టాక్లో చాలా పాజిటివ్గా నేను, ఐఆమ్ అనే పదాలతో చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. ఐఆమ్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్, ఐఆమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ టైప్ ఆఫ్ సెల్ఫ్ టాక్నే వెరీ పవర్ఫుల్ సెల్ఫ్ టాక్ అని చెబుతారు. ఈ లెవెల్ 4లో జరిగే విషయాలన్నీ మిమ్మల్ని చాలా ఎగ్జైటింగ్గా మారుస్తాయి మరియు మీపై కొద్దిగా ప్రెజర్ అనేది తీసుకువస్తుంది. కానీ ఈ ప్రెజర్ అనేది మీరు లైఫ్లో మీరు అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇదే నేను, ఐఆమ్
అనే పదానికి ఉన్న బలం. ఇది ఒక ఐడెంటిటీ చేంజర్గా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒకరు సిగరెట్ మానేయాలి అని నిర్ణయించుకుంటారు, కానీ అతను ఒక లెవెల్ 1 పర్సన్ అయితే అయ్యయ్యో నా వల్ల కాదు, సిగరెట్ త్రాగకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను అని మాట్లాడతారు. లెవెల్ 2లో ఉన్నవాళ్ళు స్మోకింగ్ చేయడం మానేయాలి కానీ ఎలా అనుకుంటూ ఆ హ్యాబిట్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. లెవెల్ 3లో ఉన్నవాళ్ళు సిచ్యువేషన్ని తమ కంట్రోల్లో తీసుకొని నేను ఈ రోజు నుంచి సిగరెట్ త్రాగను అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. లెవెల్ 4లో ఉన్నవాళ్ళు ఐ ఆమ్ నాట్ ఏ స్మోకర్, నేను స్మోక్ చేయను అంటూ వాళ్ళ ఐడెంటిటీని చేంజ్ చేసుకునేలా సెల్ఫ్ టాక్ చేసుకుంటారు. ఒక గ్రూప్లో అందరూ స్మోక్ చేస్తూ ఉంటే మీరందరూ పక్కకు వెళ్ళండి, గ్రూప్లో నాన్ స్మోకర్స్ ఉన్నాము అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు. ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉన్నారంటేనే మీరు లెవెల్ 4కి రీచ్ అయ్యారని, మీరు అనుకున్నది సాధిస్తారని అర్థం. లెవెల్ 5 అనేది దీనికంటే ఎక్కువగా ఉంటుంది. అందులో స్పిరిచువాలిటీ, మెడిటేషన్ అంటూ మనల్ని సాధువులా మార్చేస్తుంది. అంతవరకు మనకు అవసరం లేదు. కాకపోతే లెవెల్ 4కి రీచ్ అయ్యామంటేనే మనం కోరుకున్నది సాధించినట్లు. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.